ఏపీలో 81% వరకు పోలింగ్ నమోదై ఉండొచ్చని సీఈఓ ఎంకే మీనా అన్నారు. కాసేపటి క్రితం మీడియాతో చిట్ చాట్ చేశారు. 1.2% పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకొని ఇప్పటి వరకు 79.40% పోలింగ్ లెక్క తేలినట్లుగా చెప్పారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయని చెప్పారు మీనా. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరగడంతో పోలింగ్ లెక్కలు తేల్చడం ఆలస్యమవుతోంది. ఏపీలో 81% వరకు పోలింగ్ నమోదై ఉండొచ్చని సీఈఓ ఎంకే మీనా అన్నారు. కాసేపటి క్రితం మీడియా చిట్ చాట్ చేశారు. 1.2% పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకొని ఇప్పటి వరకు 79.40% పోలింగ్ లెక్క తేలినట్లుగా చెప్పారు. ఇక పూర్తి పోలింగ్ శాతం తెలియడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇలాంటి అంశాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎప్పట్లోగా మనకి పోలింగ్ శాతంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు సాయంత్రానికైతే ఈ అధికారిక లెక్కలు అనేది ఈసీ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా కొద్దిసేపు క్రితం మీనా మీడియాతో చెప్పారు. సో ప్రస్తుతానికైతే వాళ్ళకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం, అంచనా ప్రకారం అయితే ఇంక్లూడింగ్ పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకొని 81% మేర ఉండవచ్చు అనేది ఇది కూడా అంచనాగానే చెప్పిన పరిస్థితి మీనా వైపు నుంచి కనిపించింది. సో గతంతో పోల్చుకుంటే 82% గతానికంటే గతంలో 79% పైగా పోలింగ్ జరిగింది. సో ఈసారి 82% వరకు పోలింగ్ ని చేరపట్టాలన్న టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దానికి రీచ్ అవుతామన్న ఆశాభావాన్ని ఇవాళ కూడా వ్యక్తం చేసిన పరిస్థితి మీనా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వచ్చిన లెక్కల ప్రకారం చూస్తుంటే 81% మేర పోలింగ్ నమోదైనట్లుగానే చెప్తున్నారు. సో ఈ 81% నమోదైనట్లుగా చెప్తున్నారు. సో ఈ లెక్కలు పూర్తి స్థాయిలో రావాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇంకా ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. చిన్న గ్యాప్స్ ఫిలప్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా ఉన్న ఈ సందర్భంలో సో ఓవరాల్ గా ఎటువంటి గ్యాప్స్ లేకుండా పూర్తి స్థాయిలో పోలింగ్ కు సంబంధించిన ఫైనల్ ఫిగర్ అరైవ్ కావాలంటే ఈరోజు ఈవినింగ్ వరకు వేచి చూడాల్సి ఉంటుందనేది స్పష్టంగా మీనా మీడియాతో వెల్లడించారు. రోజా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.